రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో టిప్పర్ బస్సు డ్రైవర్తో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయం బస్సులో 70 మంది ఉండగా 17 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆ బయటపడ్డ వారిలో ఈ 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. అది కూడా ప్రమాదానికి నిమిషంకి ముందు సీటు మారి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. అప్పటి వరకు తల్లి వద్ద కూర్చున్న ఈ బాలుడు ఎవరో పిలిచినట్లు మరోచోట కూర్చున్న తండ్రి వద్దకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. నిమిషం వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోగా తల్లి మరణించింది. తాండూరుకి చెందిన అబ్దుల్ మాజిద్ కు భార్య, 3 పిల్లలున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బస్సునెక్కాడు. మాజిద్ భార్య 5 ఏళ్ల చిన్న కొడుకును డ్రైవర్కి వెనక ఉన్న మొదటి సీట్లో కూర్చోబెట్టాడు. తాను మాత్రం 8 ఏళ్ల పెద్ద కొడుకు, 6 ఏళ్ల కూతురుతో కలిసి బస్సు వెనక సీట్లో కూర్చున్నాడు. బస్సు వేగంగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రమాదానికి సరిగ్గా 1 నిమిషం ముందే చిన్న కొడుకు ఎవరో పిలిచినట్లుగా తల్లి వద్ద నుంచి లేచి తండ్రి దగ్గరకు వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు. అలా సీటు మారడంతో కేవలం నిమిషంలోనే పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం జరిగిన ప్రమాదంలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇలా బస్సులో ఎడమవైపు వెనక కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.